హిస్టరీలో ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల కొన్ని కోట్ల మంది చనిపోయినారు. ఆ చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ ఇప్పటికీ జరుగుతానే ఉంది. దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తా ఉన్నా. అదే డార్విన్ ఎవల్యూషనరీ థియరీ, జీవ పరిణామ సిద్ధాంతం. అది ఏం చెప్తదంటే ఫిట్టెస్ట్ సర్వైవ్ అవుతాయి అని చెప్తుంది. అంటే పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకునే జీవులు ఎక్కువ కాలం పాటు తమ జాతిని కొనసాగిస్తాయి అనేది ఆ థియరీ ఉద్దేశం. ఎప్పుడే కానీ ఇట్లాంటి థియరీస్ని మనం ఎప్పుడు కూడా సొసైటీకి అన్వయించి చూడకూడదు. అది చాలా దారుణాలకి ఒడిగడుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్గా దాన్ని సొసైటీకి అన్వయించి ఎట్లా చూసినారంటే చాలామంది హిట్లర్ లాంటి బుర్ర తక్కువ ఎదవలు, బలమైనవి సస్టైన్ అవుతాయి, ఎక్కువ నాళ్ళు సస్టైన్ అవుతాయి, బలహీనమైనవి నాశనం అయిపోతాయి అనేది వాళ్ళు అర్థం చేసుకున్నది సొసైటీకి అన్వయించగా ఆ థియరీని. ఒకవేళ బాగా కరువు వచ్చింది అనుకోండి, అప్పుడు బలమైన జంతువులు బతుకుతాయా, బలహీనమైన జంతువులు బతుకుతాయా? బలహీనమైనవే బతుకుతాయి. ఎందుకంటే కరువు టైంలో బలహీనమైన దానికి కొంచెం తిండి దొరికితే చాలు, అవి తినేసి బతికేస్తాయి. బలమైన దానికి చాలా తిండి కావాలి, అవి ఆ తిండి దొరికినప్పుడు చచ్చిపోతాయి అంతే. నిజంగా బలమైనవే సస్టైన్ అయ్యేటట్లు ఉంటే ఇప్పటికీ కూడా డైనోసార్లే ఇప్పటికీ భూమి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండాలి. మరి కాదు, లేదు కదా, అవి ఎండ్ అయిపోయినాయి కదా. అంటే ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా డేంజరస్ థింగ్. ఇప్పుడు ఇదే మిస్అండర్స్టాండింగ్ మనం కాకుండా రేపు పొద్దున ప్రాస్థెటిక్ రోబోట్స్ వచ్చినాయి అనుకుందాం, అవి చేస్తే ఈ మాంసంతో ఉండే మనుషులంతా వేస్ట్, వీళ్ళంతా కొన్నాళ్ళు ఉంటే చచ్చిపోతారు, ఈ భూమిని రిప్రజెంట్ చేయడానికి, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించడానికి వీళ్ళు అనర్హులు, ప్రాస్థెటిక్ బీయింగ్స్ మాత్రమే హైయెస్ట్ బ్రీడ్, గ్రేటెస్ట్ బ్రీడ్ అని ఒకవేళ అవి నమ్మడం మొదలు పెడితే మనం ఉంటామా? కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా డేంజరస్ థింగ్. ఏదైనా ఒక థియరీని ఎప్పుడు కూడా సైంటిఫిక్ ఇన్వెంటెడ్ థియరీస్ని సొసైటీకి అన్వయించి చూసి అట్లా అర్థం చేసుకోవాలనుకోవడం ఎప్పుడు కూడా తీవ్రమైన పరిణామాలకి దారితీస్తుంది. దట్స్ ఇట్.